మత్స్యబోనారం డివిజన్లో హిందూ శ్మశాన వాటిక రామ్కే అనేటటువంటి కంపెనీ ఇక గ్రేవ్ యార్డ్లోనే డంపింగ్ యార్డ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి దస్తావేజులు ఏవి ఉన్నాయో, డాక్యుమెంట్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా హిందూ గ్రేవ్ యార్డ్ ఇది. ఇందులో ఈ గ్రేవ్ యార్డ్లో డంప్ యార్డ్ పెట్టగలుగుతారా? ఎందుకు ఎట్లా పెడతారు? ఇది వెంటనే ఈ డంప్ యార్డ్ని ఇక్కడి నుంచి ఎత్తేయాలి, ఖాళీ చేయాలి. ఈ 15 ఎకరాల 19 గుంటల్ని కూడా రామ్కి వాళ్ళు అక్రమంగా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తూ దీని చుట్టుపక్కల ఉన్నటువంటి 52 కాలనీల ప్రజలకి హెల్త్ హజార్డస్ గా ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ ని ఇక్కడ నుంచి వెంటనే తరలించి వేయాలి. ఈ మత్స్యబోనారం శ్మశాన వాటిక కాపాడాలని ఈరోజు 49వ రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, ఈరోజు ఎక్స్ ఎమ్మెల్సీ గారు వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సంఘీభావంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ఎలాంటి డాక్యుమెంట్స్ పర్మిషన్ లేకుండా ఈరోజు అక్రమ డంపింగ్ చేస్తూ ఉన్నారు. హెచ్చరిస్తా ఉన్నాము. ఇన్ కేసు ఏదైనా జరగడం జరిగితే దానికి బాధ్యత గవర్నమెంట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ